వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోదీ సుదీర్ఘ మీటింగ్. పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రజలకు ఇబ్బందులు రాకూడదని ప్రధాని దిశానిర్దేశం. ఎబోలా కలకలం. భారత్ ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు వాయిదా. డిఆర్సీ ఉగాండాలో అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ. హైవేపై సీసీటీవీ కళ్ళు. పాకిస్తాన్కు సైనిక రహస్యాల చేరవేత. ఒక నెట్వర్క్ బండారాన్ని బయటపెట్టిన పోలీసులు. దమ్ముంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోండి. భోజశాలలో ఎస్పీ వార్నింగ్ వైరల్. త్వరలో ప్రభాత భేరీ సామాజిక చైతన్య కార్యక్రమం. పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి జూపల్లి. సెప్టెంబర్లోగా ప్రాజెక్టుల గ్రౌండింగ్. మంత్రుల కమిటీ అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. రేవంత్ రెడ్డికి భూదోపిడీ మీద ఉన్న శ్రద్ధ భూమిని నమ్ముకున్న రైతుల మీద లేదు. మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజం. ఏపీలో హత్య రాజకీయాలు చేస్తుంది చంద్రబాబే అన్న జగన్. వైఎస్ఆర్ను పులివెందులకే పరిమితం చేసేందుకు రాజారెడ్డిని చంపారని వ్యాఖ్య. ప్రపంచంలోనే అత్యంత వేగంగా 7% వృద్ధి రేటుతో దూసుకుపోతున్న దేశం భారతదేశం. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరా నర్సయ్య గౌడ్ వెల్లడి. ముగిసిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మహా ప్రశిక్షణ్ అభియాన్ శిక్షణ తరగతులు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సత్యకుమార్. వి హనుమంతరావును ప్రభుత్వ సలహాదారుగా బీసీ సంక్షేమ శాఖకు నియమించడం శుభ పరిణామం. విహెచ్సిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన బండారు దత్తాత్రేయ. పసిడికి బ్రేక్. పరుగులు పెడుతున్న వెండి, స్వల్పంగా తగ్గిన బంగారం ధర. ఇక డీటెయిల్స్ చూస్తే, వికసిత్ భారత్ 2047 కేవలం ఒక నినాదం కాదని ప్రధాని మోదీ తెలిపారు. దీన్ని ఒక బాధ్యతగా, బలమైన నిశ్చయంగా భావించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కేంద్ర మంత్రి మండలితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. దాదాపు 4.5 గంటల పాటు ఈ భేటీ సాగింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి ఇది ఒక మధ్యంతర సమీక్షగా నిలిచింది. పశ్చిమాసియా సంక్షోభం, ప్రధాని 5 దేశాల పర్యటన, ఇంధన పొదుపుపై పటిష్ట చర్యల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఏదో కీలక నిర్ణయం తీసుకోనుందని జోరుగా ప్రచారం జరిగింది. ఈ సమావేశంలో పాలనా సంస్కరణలు, ప్రభుత్వ పనితీరుపై ప్రధానంగా చర్చించారు. 9కి పైగా మంత్రిత్వ శాఖలు తమ ప్రగతి నివేదికలను ప్రధానికి సమర్పించాయి. అలాగే నీతి ఆయోగ్, కేబినెట్ సెక్రటరీ కూడా భవిష్యత్తు ప్రణాళికలపై ప్రెజెంటేషన్లు ఇచ్చారు. ఫైళ్లను అత్యంత వేగంగా పరిష్కరించిన శాఖలను ఈ సందర్భంగా ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ నిర్ణయాలు వేగంగా అమలయ్యేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీ ఇటీవల 5 దేశాల పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు ఆయనను సత్కరించారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల విజయాన్ని కూడా ప్రస్తావించారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈ పర్యటన విశేషాలను వివరించారు. మరోవైపు పశ్చిమాసియా సంక్షోభం, దానివల్ల వచ్చే ఆర్థిక సవాళ్లపై మోదీ చర్చించారు. ఈ సంక్షోభం వల్ల దేశ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొరియాలో, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా జెనీవాలో ఉన్నందున ఈ భేటీకి రాలేకపోయారు. ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ కలకలం రేపుతుండటంతో ఢిల్లీలో జరగాల్సిన 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ వాయిదా పడింది. మే 28 నుంచి 31 వరకు జరగాల్సిన ఈ సదస్సును ప్రస్తుత ప్రజారోగ్య పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్రికా కూటమితో చర్చించి నిర్ణయం సదస్సును వాయిదా వేసే ముందు భారత ప్రభుత్వం, ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఆఫ్రికా దేశాల ప్రతినిధులు, కీలక నేతలు అందరూ పూర్తి స్థాయిలో హాజరయ్యేలా చూడడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సదస్సును మరో తేదీకి మార్చడమే మంచిదని ఇరు పక్షాలు నిర్ణయించాయి. ఆఫ్రికాలో ఎబోలాను అదుపు చేయడానికి ఆఫ్రికా సిడిసి తీసుకుంటున్న చర్యలకు భారత్ తన పూర్తి సంఘీభావాన్ని, మద్దతును ప్రకటించింది. డబ్బుల కోసం భారతదేశ రహస్యాలను పాకిస్తాన్కు అమ్ముకుంటున్న ఓ వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పఠాన్కోట ప్రాంతంలో భారత సైన్యం పారామిలిటరీ కదలికలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్లోని తన హ్యాండర్లతో పంచుకున్న ఒక అనుమానిత గూఢాచార నెట్వర్క్ను బండారాన్ని పోలీసులు బయటపెట్టారు. చెక్ ధారీవాల్ గ్రామానికి చెందిన బల్జిత్ సింగ్ అలియాస్ బిట్టు అనే వ్యక్తి ఈ దేశ ద్రోహానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతడు భారత సైన్యం పారామిలిటరీ దళాల కదలికలపై నిఘా పెట్టేందుకు జాతీయ రహదారి 44లోని ఒక వంతెన సమీపంలోని దుకాణంలో సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సీసీటీవీలోని సమాచారాన్ని పాకిస్తాన్కు పంపినట్లు సీనియర్ పోలీస్ అధికారి దల్జిందర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. देखो कल ਸਾਡੇ ਸੀਆਈਏ ਟੀਮ ਪਠਾਨਕੋਟ ਨੂੰ ਗੁਪਤ ਸੂਚਨਾ ਮਿਲੀ ਸੀ ਕਿ ਬਲਜੀਤ ਸਿੰਘ ਜਿਹੜਾ ਹੈਗਾ, ਬਲਜੀਤ ਸਿੰਘ ਬੀਤੂ ਆ, ਇਹ ਪਿੰਡ ਧਾਰੀਵਾਲ ਚੱਕ ਦਾ ਰਹਿਣ ਵਾਲਾ ਆ। ਧਾਰੀਵਾਲ ਚੱਕ ਪੁਲਿਸ ਸਟੇਸ਼ਨ ਸਦਰ ਦੇ ਵਿੱਚ ਆਉਂਦਾ ਹੈਗਾ। ਉਹ ਤੇ ਉਹਦੇ 3 ਸਾਥੀ ਜਿਹੜੇ ਹੈਗੇ ਆ, ਇਹ ਪਠਾਨਕੋਟ ਵਿੱਚ ਜਿਹੜਾ ਨੈਸ਼ਨਲ ਹਾਈਵੇ 44 ਆ, ਜਿਹੜਾ ਕਿ ਪਠਾਨਕੋਟ ਤੋਂ ਜੰਮੂ ਨੂੰ ਜਾ ਰਿਹਾ, ਉਹਦੇ ਰਸਤੇ ਵਿੱਚ ਸੁਜਾਨਪੁਰ ਦਾ ਜਿਹੜਾ ਅੱਡਾ ਆਉਂਦਾ, ਉਸ ਅੱਡੇ ਦੇ ਉੱਤੇ ਇਹਨਾਂ ਨੇ ਜਸੂਸੀ ਕਰਨ ਵਾਸਤੇ ਕੈਮਰੇ ਲਗਾਏ ਸੀ। ਇਹ ਸੰਵੇਦਨਸ਼ੀਲ ਜਗ੍ਹਾ ਹੈਗੀ ਆ, ਇੱਥੋਂ ਹਰ ਤਰ੍ਹਾਂ ਦੀ ਜਿਹੜੀ ਮੂਵਮੈਂਟ ਕੈਚ ਕਰਨ ਵਾਸਤੇ ਜਿਹੜੇ ਕੈਮਰੇ ਲਗਾਏ ਗਏ ਸੀਗੇ ਤੇ ਇਹਨੂੰ ਕੱਲ ਗ੍ਰਿਫਤਾਰ ਕੀਤਾ ਗਿਆ। ਇਹਦੀ ਜਿਹੜੀ ਹੈਗੀ ਸਖਤੀ ਨਾਲ ਪੁੱਛਗਿੱਛ ਕੀਤੀ ਗਈ। ਪੁੱਛਗਿੱਛ ਉਪਰੰਤ ਜਿਹੜੀ ਹੈਗੀ ਆ ਉਸ ਜਗ੍ਹਾ ਦੀ ਨਿਸ਼ਾਨਦੇਹੀ ਕੀਤੀ ਗਈ ਔਰ ਉਸ ਜਗ੍ਹਾ ਤੋਂ ਜਿਹੜੇ ਸਟੈਂਡ ਲੋਨ ਇੰਟਰਨੈਟ ਬੇਸਡ ਆ ਉਹ ਕੈਮਰੇ ਜਿਹੜੇ ਹੈਗੇ ਆ ਪੁਲਿਸ ਨੇ ਰਿਕਵਰ ਕਰ ਲਏ ਆ। ਇਹਦੇ ਵਿੱਚ ਇਹਦੇ ਪਿੱਛੇ 3 ਸਾਥੀ ਹੋਰ ਆ। ਇਹਦੇ ਇੱਕ ਲੌਜਿਸਟਿਕਸ ਪ੍ਰੋਵਾਈਡ ਕਰਵਾ ਰਿਹਾ ਲੋਕਲ ਤੇ 2 ਜਿਹੜੇ ਹੈਗੇ ਆ ਉਹ మధ్యప్రదేశ్లోని భోజశాల వివాదాస్పద కట్టడం కేవలం హిందూ దేవాలయమేనని మే 15న రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు వరకు అక్కడ ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ చేసేందుకు అనుమతి ఉండేది. అయితే కోర్టు తీర్పు తర్వాత వస్తున్న మొదటి శుక్రవారం కావడంతో అక్కడ ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ధార్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సచిన్ శర్మకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన జీపుపై నిలబడి అల్లరి మూకలను గట్టిగా హెచ్చరించారు. ఎవరికైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనే ధైర్యం ఉంటే రేపు ప్రయత్నించి చూడండి, మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం, ఎవరిని వదిలిపెట్టం అంటూ ఎస్పీ సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. सोशल मीडिया या मीडिया के माध्यम से माननीय उच्च न्यायालय के निर्णय का गलत अनुवाद कर रहे हैं, गलत इंटरप्रिटेशन कर रहे हैं। मैं उनको आखिरी बार समझाइश देने आया हूं। अब तक का समय उनका था, अब तक मतलब गुरुवार की शाम का जो ये समय है वो उन तक का था। अब जो है वो कानून का पालन होगा, विधि का शासन होगा। जिसकी हिम्मत है, जिसको लगता है वो ऐसा कर सकता है, वो कल प्रयास कर ले। हम उसके लिए पूरी तरीके से तैयार हैं और कल वो मान के चले, उसके ऊपर जो उसने अब तक नहीं सोचा होगा वो कार्रवाई होगी। धन्यवाद। भारत माता की
పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, ఉపాధి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ఉపయోగపడే శక్తివంతమైన సాధనమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. డిజిటల్ వేదికల్లో తెలంగాణ ప్రకృతి అందాలు, చారిత్రాత్మక వైభవం, సంస్కృతి సంపదను ప్రపంచానికి చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్యాటక వారోత్సవాల సందర్భంగా బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇచ్చిన సలహాలు, సూచనలు స్వీకరించి పర్యాటక రంగాన్ని మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ నూతన మెటా ఖాతా, అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ను ఆవిష్కరించారు. తెలంగాణ చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, హస్తకళలు, చేనేత, కలంకారీ కళా వైభవాన్ని ప్రతిబింబించే టైమ్లెస్ తెలంగాణ వీడియోను ప్రదర్శించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కేవలం పర్యాటక ప్రమోషన్స్కే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని మంత్రి సూచించారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వం, ఆతిథ్యాన్ని ప్రపంచానికే పరిచయం చేయడంలో క్రియేటర్లు భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. ఉత్తమ ప్రతిభ కనబరిచే టూరిజం క్రియేటర్లకు ప్రభుత్వం తరపున అవార్డులు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తామని మంత్రి జూపల్లి ప్రకటించారు. అట్లాగే యూట్యూబర్స్, అట్లాగే బ్లాగర్స్, అట్లాగే మా మీడియా మిత్రులు ఉన్నటువంటి వివిధ ఛానల్స్, వివిధ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. మేము కొంత ఇనిషియేటివ్ తీసుకుని అంతే ప్రయత్నం చేస్తాం. వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డు ఫ్రమ్ అవర్ డిపార్ట్మెంట్ విత్ ఆల్ అవర్ టీమ్. సో కాబట్టి దీన్ని మనం ఆ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది కూడా క్యారీ చేయాలి. ఇదే మనం రాట్నం మాదిరిగా, చక్కెర మాదిరిగా సంపాదన తిరిగేటువంటి వాళ్ళు ఉంటారు కనుక బాధలు ఎప్పటికి ఉంటే, కష్టాలు ఉంటాయి, ఉన్నవాడు లేని వాళ్ళు. సో అది జరగాలి. అప్పుడు రెండవది ఎందుకు మాట్లాడారు, ఈ దేవాలయాలు వాటి యొక్క ప్రాముఖ్యత, ప్రాశస్త్యం తెలవాలంటే ముఖ్యంగా చూసి టెంపుల్ స్ట్రక్చర్ చూసి వస్తేనే కాదు. సో దాని గురించినటువంటి చరిత్ర మొత్తం కూడా చెప్పాలి, తెలియదు. రాష్ట్రంలో ఆమోదం పొందిన ప్రాజెక్టులను ఈ ఏడాది సెప్టెంబర్లోగా గ్రౌండింగ్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 2028 డిసెంబర్ నాటికి ఆయా సంస్థల కార్యాలయాలను ప్రారంభించాల్సిందేనని స్పష్టం చేశారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఎస్ఐపిబి ఆమోదించిన ప్రాజెక్టులపై మంత్రుల కమిటీతో సీఎం గురువారం సమీక్షించారు. ఎంఓయూల స్థితిగతులపై ఆరా తీశారు. ఈ ఒప్పందాలపై మంత్రి లోకేష్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మంత్రుల కమిటీ తీసుకున్న చర్యలను వివరించారు. రాబోయే 23 నెలల్లో 756 ప్రాజెక్టుల ద్వారా 21,64,756 కోట్ల పెట్టుబడితో 21,20,567 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని లోకేష్ వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను త్వరలో వెబ్సైట్లో ఉంచుతామని ప్రకటించారు. పెట్టుబడుల సాధనలోనూ, ప్రైవేటు రంగంలో పరిశ్రమలను ఆకట్టుకోవటంలోనూ ఏపీ పేరు మారుమోగుతుందని లోకేష్ తెలిపారు. ప్రాజెక్టుల గ్రౌండింగ్, అనుమతుల వివరాలు, ఉద్యోగ కల్పనపై సింగిల్ పోర్టులో డాష్ బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి భూముల దోపిడీ మీద ఉన్న శ్రద్ధ దేశానికి అన్నం పెట్టే రైతులపై లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. మొన్నటికి మొన్న రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి భూభారతి ద్వారా కే సముద్రంలో అసైన్డ్ పట్టాలు ఆక్రమించాడని ఆరోపించారు. శంషాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరులు 90 ఎకరాల సీలింగ్ భూమిని తహసీల్దార్, కలెక్టర్ స్థాయిలో ఉత్తర్వులు ఇచ్చి వేల కోట్ల భూమిని దోపిడీ ఎలా చేశారో ఏసీబీ దాడిలో దొరికారు. అయినా కూడా ఇలాంటి వాటిపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టడని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లు చేపట్టక రైతులు పిట్టలా రాలిపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ధాన్యం కొనుగోళ్లపై చేపట్టిన సమీక్ష తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. డబ్బు సంచుల మీద ఉన్న శ్రద్ధ ధాన్యం సంచుల సేకరణలో లేదని మండిపడ్డారు. మీరు భూముల మీద పెట్టే శ్రద్ధ, భూ దోపిడీ మీద పెట్టే శ్రద్ధ, భూహారతి ఏదైతే తెచ్చారో ఆ భూహారతి ద్వారా స్వాహా చేస్తున్న కార్యక్రమం వేం నరేందర్ రెడ్డి గారు నిన్నగాక మొన్న మా సోదరుడు మన్నే క్రిషాంక్ బయటపెట్టినాడు. ఎట్లా కే సముద్రం మండలంలో అసైన్డ్ పట్టాలను రాయించుకున్నాడు, భూహారతి ద్వారా ఎట్లా స్వాహా చేసినాడు మా సోదరుడు బయటపెట్టాడు. నిన్న శంషాబాద్లో ఎంఆర్ఓ గారి కార్యాలయం మీద ఏసీబీ రైడ్ అయితే అక్కడ కూడా జరిగిన భూదోపిడి. ముఖ్యమంత్రి గారి అనుచరుడు 90 ఎకరాల సీలింగ్ భూమిని ఎంఆర్ఓ స్థాయిలో, కలెక్టర్ స్థాయిలోనే ఉత్తర్వులు ఇచ్చేసి ఉత్తర్వులు కూడా ఉన్నాయి, కావాలంటే మీకు ఇస్తాను.
దోపిడీ ఎట్లా చేశారు, 1000 కోట్ల విలువైన భూమిని నిన్ననే ఏసీబీ రైడ్లో దొరికినారు. వీటి మీద ముఖ్యమంత్రి గారి దగ్గర సమాధానం ఉండదు. వాటి మీద ఉన్న శ్రద్ధ, వాటి మీద ఉన్న ఆసక్తి, భూ కొనుగోళ్ళు, భూ దందాల మీద ఉన్న శ్రద్ధ భూమిని నమ్ముకున్న రైతు మీద నీకు లేదు. ఇది వాస్తవం. ఉంటే పరిస్థితి ఇట్లా ఉండదు. అందుకే నేననేది ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒకటే అడుగుతున్నా, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం, మా నాయకులందరం వస్తాం. ఏ సెంటర్ కన్నా పోదాం రాష్ట్రంలో. మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి భేషజానికి పోకండి. అనవసరంగా ఏదో డైలాగులతో, పెద్ద పెద్ద మాటలతో. ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఇప్పటి నుంచే ఎందుకు ప్రతిదానికి రాజకీయం? దయచేసి భేషజానికి పోకుండా, అహంభావానికి పోకుండా, మేము చెప్తున్నాం కదా వీళ్ళెవరు చెప్పడానికని అనవసరపు దీనికి పోకుండా, బ్రోకర్ల పాలవుతున్న ధాన్యాన్ని, మధ్య దళారులు ఏదైతే ఇవాళ గవర్నమెంట్ కొంటలేదు కాబట్టి దళారులకు అమ్ముకునే దుస్థితి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శవ రాజకీయాలు, హత్య రాజకీయాలు చేస్తుంది చంద్రబాబేనని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది గన్ కల్చర్, ఎవరివి కుట్ర రాజకీయాలు అనే అంశాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హత్య రాజకీయాలకు తమదే అతిపెద్ద బాధిత కుటుంబం అని జగన్ పేర్కొన్నారు. తమ కుటుంబంలో 3 కీలక వ్యక్తులు బలయ్యారంటూ ఆయన పలు సంచలన విషయాలను ప్రస్తావించారు. 1999 ఎన్నికలకు ఏడాది ముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే తన తాత రాజారెడ్డి హత్యకు గురయ్యారని, తన తాతను చంపింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో నువ్వు సభకు ఎలా వస్తావో చూస్తామని వైఎస్ రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు అన్న క్లిప్పింగ్లు ఇప్పటికీ ఉన్నాయని, ఆ మాట అన్న 4 రోజులకే వైఎస్ఆర్ ప్రమాదంలో చనిపోయారని జగన్ గుర్తు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తానే చంపానని టీవీ లైవ్ షోలలో ఒప్పుకున్న దస్తగిరి అనే వ్యక్తి ఇవాళ పోలీసుల అండతో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని, చంద్రబాబుకు దస్తగిరికి ఒకే లాయర్ వాదిస్తున్నారని, దీని వెనుక ఎవరి క్రిమినల్ బ్రెయిన్ ఉందో ప్రజలు ఆలోచించాలన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారిని అసలు అయ్యా చంద్రబాబు అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని చంద్రబాబుని సీరియస్గా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ, ఎవరిదయ్యా గన్ కల్చర్, ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు, ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా, మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, 3 బలైపోయారు. మేం బాధితులం. కానీ మాపైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జరిగింది అని అడుగుతా ఉన్నా. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 1999 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999 ఎన్నికలకు ముందు ఏడాది ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా తాతగారిని రాజారెడ్డి గారిని చంపారు. కేవలం నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి అన్న ఒక్క రాజకీయ కోణంతో ఆ కేసులో దేశంలో ఆర్థిక సంక్షోభం అంటూ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు అపశకున పక్షుల్లాగా మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరా నర్సయ్య గౌడ్ అన్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లు ఇరాన్, అమెరికా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధాల వల్ల ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న పరిణామాలు మనపై పడకుండా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ ఒక పొలిటికల్ డాక్టర్లా ముందు చూపుతో రక్షణ చర్యలు తీసుకుంటుంటే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా 6.5% నుండి 7% వృద్ధి రేటుతో దూసుకుపోతున్న దేశం భారతదేశం అని తెలిపారు. ఆర్థిక సంక్షోభం అని
మొదలే అపశక్న పక్షిలాగా రాహుల్ గాంధీ మరి మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ నాయకులు అందరూ చెప్పడం జరుగుతుంది. నిజంగా డాక్టర్ భాషలో చెప్పాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. జబ్బు రాకముందు నివారించుకోవటం మంచిది. మోడీ గారు 7 సూత్రాలు చెప్పినా, కొంత సమయం పాటించమన్నా, గోల్డ్ లాంటిది కొద్దిగా కొనటం కొంత 1 సంవత్సరం వరకు వాయిదా వేసుకోమన్నా, కార్ పూలింగ్ చేసుకోమన్నా, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుకోమన్నా, కుకింగ్ ఆయిల్ ఒక 10-20% తగ్గించమన్నా, అది దేశం ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఇరాను అమెరికా వార్ కానీ, రష్యా యుక్రెయిన్ వార్ వల్ల వచ్చే పరిణామాలు, ఆర్థిక సంక్షోభం, మనం దానికి లోనై నెగటివ్ గ్రోత్గా పోవద్దనే ఉద్దేశంతో మోడీ గారు ఒక పొలిటికల్ డాక్టర్గా ముందు చూపుతోనే కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఎక్కడన్నా ఇంటి సామాన్ దొరకట్లేదా, వంట సామాన్ దొరకట్లేదా, పెట్రోల్ దొరకట్లేదా, గ్యాస్ దొరకట్లేదా, డీజిల్ దొరకట్లేదా, కార్లు నడవట్లేదా, జీతాలు రావట్లేదా, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లేదా, ద్రవ్యోల్బణం తక్కువ ఉందా లేదా, ఎందుకు పిచ్చిపాటలు మాట్లాడతారు? నీకు దేశాన్ని కించపరచడము, దిగదార్చడం మీ లక్ష్యమా? మనం ఆర్థికంగా అన్ని దేశాల కంటే ఎంత బలోపేతంగా ఉన్నామని. ఈరోజు మన గ్రోత్ రేటు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, 6.5 to 7%. 2 GST, మనం ఫిబ్రవరిలో ఇరాన్ వార్ అయింది, మన ఏప్రిల్లో GSTలో కలెక్షన్స్ ఎంత మీరు ఆశ్చర్యపోతారు. 2,43,000 కోట్లతోని GST మొదలుపెట్టినప్పటి నుంచి హైయెస్ట్ కలెక్షన్ భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మహా ప్రశిక్షణ అభియాన్ శిక్షణ తరగతులు విజయవంతంగా ముగిశాయి. ఎన్టీఆర్ జిల్లాలోని బీజేపీ రాష్ట్ర, జిల్లా మరియు మండల స్థాయి నాయకులకు, ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ శిక్షణ తరగతుల 2వ రోజు కార్యక్రమం పెనుగ్రాంచిపోలులో కంటమనేని ఫంక్షన్ హాల్ నందు జరిగింది. ఈ ముగింపు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నూకల మధుకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇవాళ నిరంతరం పరిశ్రమిస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని ఉద్దేశించి దేశద్రోహులు అనే పదాన్ని వాడడం జరిగింది. దేనికి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు దేశద్రోహులు అన్నారో ఒకసారి రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఎందుకు? చైనాకి మీ తాతగారి లాగా వేల ఎకరాల భూమిని దారాదత్తం చేయనందుక, లేదా ప్రతిరోజు ఎక్కడ చూసినా ఉగ్రవాద దాడులు జరుగుతుంటే పాకిస్తాన్ని కట్టడి చేసి ఆర్టికల్ 370ని రద్దు చేసినందుక, లేదా కేవలం రాజకీయ లబ్ధి కోసం ముస్లిం సమాజాన్ని వాడుకుంటూ ఉంటే ట్రిపుల్ తలాక్ని రద్దు చేసినందుక, లేదా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు దక్కుతున్న గౌరవం కారణంగాన ఏ రకంగా దేశద్రోహులు అంటారో మరి అర్థం కాదు. రాజ్యాంగం గురించి ఏమాత్రం అవగాహన లేని, గౌరవం లేని రాహుల్ గాంధీ గారు అని మాట్లాడడం చూస్తే ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఉంది. వాళ్ళ రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు వారికి ఎక్కడిది? మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేసిందే పత్రికా స్వేచ్ఛను హరించడానికి వారి తాతగారు చేయడం జరిగింది. క్రాస్ రోడ్స్, ఆర్గనైజర్ అనే పత్రికల్ని ప్రభుత్వ పనితీరు మీద ప్రశ్నించారని ఆనాడు రద్దు చేసి కోర్టు సమర్థిస్తే, తద్వారా రాజ్యాంగ సవరణ చేసి వాటి మీద నిషేధం విధించారు. 115 సార్లు దాదాపు మీరు రాజ్యాంగ సవరణ చేయడానికి ప్రయత్నాలు చేస్తే ప్రతిసారి మీ కుర్చీ కాపాడుకోవడానికో లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బీసీ సంక్షేమ శాఖకు నియమితులైన వి హనుమంతరావుకు బాగ్ అంబర్పేట తన నివాసంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కలిశారు. ఈ సందర్భంగా హనుమంతరావుకు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బీసీల కోసం నిరంతరం కృషి చేస్తున్న హనుమంతరావుకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా బీసీ సంక్షేమ శాఖకు నియమించడం శుభ పరిణామం అని తెలిపారు. సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారిని మన యొక్క బీసీ అడ్వైజర్గా ఏర్పాటు చేయడం చాలా స్వాగతించదగ్గ విషయం. ఎందుకంటే వారు బీసీల యొక్క ఉన్నటువంటి ఒక ఉద్యోగాల విషయంలో కానీ, వాళ్ళ యొక్క అనేకమైనటువంటి రిజర్వేషన్ల విషయంలో కానీ చిత్తశుద్ధితోటి పార్టీ అనేటువంటి ఒక ఆలోచన లేకుండా పార్టీలకు అతీతంగా
అన్ని సంఘాలను కలుపుకొని వెళ్ళేటటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు హనుమంతరావు గారు. బీసీల పట్ల బాగా లోతైన అవగాహన ఉంది. అలాగే అట్టడుగు స్థాయి నుంచి పెరిగినటువంటి ఒక నాయకుడు కాబట్టి తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. బీసీలకు తప్పకుండా తెలంగాణలో న్యాయం జరుగుతుందని, రిజర్వేషన్ల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ తప్పకుండా హనుమంతరావు గారు ఆయనకు ఉన్నటువంటి ఒక చైతన్య స్ఫూర్తితోటి ఆయన ముందుకు. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు శుక్రవారం స్వల్పంగా బ్రేక్ పడింది. పసిడి ధర కాస్త తగ్గడంతో కొనుగోలు ధరలకు కొద్దిగా ఊరట లభించింది. అయితే వెండి ధర మాత్రం తన పరుగును కొనసాగిస్తూ మరోసారి భారీగా పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ఈరోజు ఉదయం 10:30 సమయానికి హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 440 తగ్గి 1,59,490 వద్ద స్థిరపడింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాలు బంగారం ధర 10 గ్రాములకు 400 తగ్గి 1,46,200కు చేరింది. మరోవైపు కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే ఏకంగా 5,000కు పెరిగి 2,95,000కు చేరుకుంది. విజయవాడలో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 1,61,240గా ఉండగా ముంబైలో 1,59,490 ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,59,640 వద్ద ట్రేడ్ అవుతుంది. దేశవ్యాప్తంగా వెండి ధరలు కిలోకు 2.85 లక్షల నుంచి 2.95 లక్షల మధ్య పలుకుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మోదీ సుదీర్ఘ మీటింగ్. పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రజలకు ఇబ్బందులు రాకూడదని ప్రధాని దిశానిర్దేశం. ఎబోలా కలకలం. భారత్ ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు వాయిదా. డిఆర్సీ ఉగాండాలో అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ. హైవేపై సీసీటీవీ కళ్ళు. పాకిస్తాన్కు సైనిక రహస్యాల చేరవేత. ఒక నెట్వర్క్ బండారాన్ని బయటపెట్టిన పోలీసులు. దమ్ముంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోండి. భోజశాలలో ఎస్పీ వార్నింగ్ వైరల్. త్వరలో ప్రభాత భేరీ సామాజిక చైతన్య కార్యక్రమం. పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి జూపల్లి. సెప్టెంబర్లోగా ప్రాజెక్టుల గ్రౌండింగ్. మంత్రుల కమిటీ అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. రేవంత్ రెడ్డికి భూదోపిడీ మీద ఉన్న శ్రద్ధ భూమిని నమ్ముకున్న రైతుల మీద లేదు. మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజం. ఏపీలో హత్య రాజకీయాలు చేస్తుంది చంద్రబాబే అన్న జగన్. వైఎస్ఆర్ను పులివెందులకే పరిమితం చేసేందుకు రాజారెడ్డిని చంపారని వ్యాఖ్య. ప్రపంచంలోనే అత్యంత వేగంగా 7% వృద్ధి రేటుతో దూసుకుపోతున్న దేశం భారతదేశం. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరా నర్సయ్య గౌడ్ వెల్లడి. ముగిసిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మహా ప్రశిక్షణ్ అభియాన్ శిక్షణ తరగతులు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సత్యకుమార్. వి హనుమంతరావును ప్రభుత్వ సలహాదారుగా బీసీ సంక్షేమ శాఖకు నియమించడం శుభ పరిణామం. విహెచ్సిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన బండారు దత్తాత్రేయ.
పసిడికి బ్రేక్, పరుగులు పెడుతున్న వెండి, స్వల్పంగా తగ్గిన బంగారం ధర. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.